హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే సైకాలజీలో మన టాపిక్ పెరుగుదల వికాసం. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ పిల్లల్లో శైశవ దశ, ఇది 0 to 2 years వరకు ఉంటుంది. నెక్స్ట్ బాల్య దశ 3 to 12 years వరకు ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశ 12 to 18 years వరకు ఉంటుంది. 3 దశలు: శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ పిల్లల్లో ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. నెక్స్ట్ వికాసము అండ్ పరిణితి ఆర్ పరిపక్వత అనేవి గుణాత్మకమైనవి. పిల్లల్లో శారీరక వికాసం ఎలా ఉంటుందంటే, శిశువు బోర్లా పడిన తర్వాత ప్రాకడం, నెక్స్ట్ కూర్చోవడం, నెక్స్ట్ నిలబడడం, తర్వాత నడవటం, తర్వాత పరిగెత్తడం అనేది ఆర్డర్ వైజ్ ఉంటుంది. శారీరక వికాసంలో ఫస్ట్ బోర్ల పడాలి, తర్వాత పాకాలి, తర్వాత కూర్చోవాలి, తర్వాత నిలబడాలి, తర్వాత నడవాలి, పరిగెత్తడం. నెక్స్ట్ భాషా వికాసం చూసుకుంటే 4 రకాలుగా జరుగుతుంది: శ్రవణం, మౌఖికం, పఠనం, రాయడం. షార్ట్గా LSRW అని గుర్తుపెట్టుకోండి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. నెక్స్ట్ సాంఘిక వికాసంలో పిల్లలు ఫస్ట్ ఏకాంతర క్రీడ ఆడుతారు, తర్వాత సమాంతర క్రీడ, ఆ తర్వాత సహకార క్రీడ. ఏకాంతర క్రీడ అంటే ఒకరే కూర్చొని ఆడుకుంటారు, తర్వాత తన వయసు పిల్లలతో కలిసి ఆడుకుంటారు, తర్వాత అందరితో కలిపి ఆడుకుంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఆనువంశికతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రముఖులు: సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, బ్రియన్ గోడార్డ్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, బ్రియన్ గోడార్డ్ అనువంశికతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రముఖులు. నెక్స్ట్ పాయింట్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు అంటే గ్రెగర్ మెండల్. ఈయన 3 సూత్రాలను ప్రవేశపెట్టాడు. ఒకటి సారూప్య సూత్రం, రెండవది వైవిధ్య సూత్రం, మూడవది ప్రతిగమన సూత్రం. సారూప్య సూత్రం అంటే ఒక జాతికి సంబంధించిన వ్యక్తులు అన్నమాట. ఒక మనిషికి మనిషే పుట్టడం, అలాంటిది సారూప్య సూత్రం. నెక్స్ట్ వైవిధ్య సూత్రం అంటే ఇది సారూప్య సూత్రానికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఒక అందమైన వ్యక్తికి అందహీనంగా ఉండే బిడ్డ పుట్టడం. నెక్స్ట్ ప్రతిగమన సూత్రం, దీని ఎగ్జాంపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే బాగా తెలివైన వాళ్ళకి మందబుద్ధులుగా ఉండేవాళ్ళు, లేదంటే తక్కువ ప్రజ్ఞావంతులు జన్మించడం. సారూప్య సూత్రం, వైవిధ్య సూత్రం, ప్రతిగమన సూత్రం, ఈ మూడిటి మధ్య డిఫరెన్స్ అయితే అదే. సారూప్య సూత్రం అంటే ఒక మనిషికి మనిషే పుట్టడం, ఒక జాతికి సంబంధించిన వారికి ఆ జాతి వాళ్ళే అదే పోలికలతో పుట్టడం అన్నమాట. వైవిధ్య సూత్రం అంటే అందంగా ఉండే వాళ్ళకి కొంచెం అందం తక్కువగా, అందహీనంగా ఉండేవాళ్ళు పుట్టేది. ప్రతిగమన సూత్రం అంటే బాగా తెలివైన వాళ్ళకి తక్కువ తెలివైన వాళ్ళు, లేదా అసలే మందబుద్ధులు జన్మించడం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఉద్వేగం, ఎమోషన్, ఇది ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎమోవర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎమోవర్కి మీనింగ్ ఏంటంటే కలియబెట్టడం ఆర్ రేపడం. ఎమోవర్ మీనింగు కలియబెట్టడం ఆర్ రేపడం. ఈ పెరుగుదల వికాసంలో మనం టాప్గా గుర్తుంచుకోవాల్సింది ఈ శైశవ దశలు, బాల్య దశలు ఇవన్నీ వస్తాయి కదా, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. పెరుగుదల వికాసం మీద ఎక్కువ బిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్గా అడిగే లాంటి బిట్ ఏంటంటే యవ్వనారంభ దశ పిల్లల్లో ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది? ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. 11 to 12 yearsలో గర్ల్స్కి యవ్వనారంభ దశ మొదలవుతుంది. 12 to 13 yearsలో బాయ్స్కి యవ్వనారంభ దశ మొదలవుతుంది. ఈ టైంలో అమ్మాయిలకైతే స్వీట్ వాయిస్ అంటే ఈ యవ్వనారంభ దశలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య భేదాలు అనేవి క్లియర్గా ఏర్పడతాయన్నమాట. అమ్మాయిల్లో కీచు గొంతు వస్తుంది, అబ్బాయిలో అయితే బొంగురు గొంతు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.